తీసి ఇలా మంచి టైం ఉంది. సంవత్సరానికి ఎంత పంట తీస్తాం? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మేము నీకు ఆధారపడి ఉంది. అది ఎందుకు ముందు అలాట్మెంట్ పోయిన దగ్గర నుంచి తీసి మా మీద ట్రిపుల్ ఆర్ బాధితులు చించల్పేట గ్రామస్తులు ట్రిపుల్ ఆర్ బాధితులతో ఒకసారి మనం ఆయన సాధక బాధకాలు ట్రిపుల్ ఆర్లో భూమి పోయినట్లయితే ఆయన కుటుంబ పరిస్థితి ఏంటిదో మన ఊరి గ్రామస్తుడైనటువంటి భాస్కర్తో ఒకసారి మనం మాట్లాడదాం. భాస్కర్, ఒకసారి మీరు చెప్పండి, ఈ ట్రిపుల్ ఆర్ మీ భూమిలో నుంచి పోతుందనే సమాచారం ఉంది. మరి ఒకవేళ ఈ ట్రిపుల్ ఆర్ పోయినట్లయితే నీ పరిస్థితి కానీ, నీ కుటుంబ పరిస్థితి కానీ, నీ పిల్లల పరిస్థితి కానీ ఎట్లా ఉంటుందో ఒకసారి నీ మాటలలో ప్రభుత్వానికి తెలియదు. ఓకేనా, మాది సర్వే నెంబర్ 12 అన్న, చించల్పేట మాది మొత్తం 6 ఎకరాల 18 గుంటల భూమి ఇది. దీంట్లో మేము మా పెద్దనాయనది మాది కలిపి మొత్తం 6 ఎకరాలు. మాకు వచ్చేసి 3 ఎకరాలన్నా, మేము 3 అన్నదమ్ములము. మాకు మనిషికి ఎకరం ఉంది భూమి. మాకున్న చిరాస్తి, పెద్దలు సంపాదించిన ఆస్తి ఇదే. మాకు దాదాపు మా తాతల తరం నుంచి మేము దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మా నాన్న చనిపోయి 20 సంవత్సరాలైనా మేము దీన్ని అమ్మలేము. ఆ మధ్యలో ₹1,00,00,000 ఎకరం లెక్క వచ్చినా మేము అమ్మలేము. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ ఉంది కాబట్టి. మాకు 2 అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేయడానికి. నాకు ఒక బిడ్డ ఉంది, డిగ్రీ కంప్లీట్ అయింది. ఆమె పెళ్లి చేయడానికి కానీ భూమి అట్లే ఆపుకుంటూ వచ్చునన్న. కానీ ఈ ట్రిపుల్ ఆర్ వల్ల మాకు తీరని అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మాకున్న ఆస్తి ఇది ఒకటే కాబట్టి ఈ ట్రిపుల్ ఆర్ పాత అలైన్మెంట్ ప్రకారమే జరగాలి. ఎందుకంటే మాకున్న ఆస్తి మాకేం బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. మా పిల్లల ఫ్యూచర్ గురించే మేము దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం దాదాపు 20 సంవత్సరాల నుంచి. పండకున్న ఒక్కోసారి అతివృష్టి వస్తే మా చేనులో మొత్తం నీళ్ళే పారుతుంటాయి. ఎక్కువ ఒకటే పంట పండుతుంది. ఒక్కోసారి వర్షాలు తక్కువ ఉంటే 2 పంటలు పండుతాయి. వర్షాలు ఎక్కువనే అనుకో ఖాళీ ఒకటే పంట పండుతుంది, ఎండాకాలం పంటనే పండుతుంది. అయినా మేము సరే దీన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మాకు ఉన్న ఆస్తి ఇది ఒకటే కాబట్టి. దీంతో పాటు మాకు 6 ఎకరాల భూమిలో మధ్యలో బావి ఉంది. ఈ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా వచ్చిందంటే మా దాదాపు 6 ఎకరాలలో 4.5 ఎకరాలు పోతుంది, బావి గిట్ట పోతుంది. దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి మేము బావి తిప్పించినాం. 20 lakhs. మా ఊర్లో ఎవరితో ఉండే నీళ్ళు, ఊర్లో మొత్తం నీళ్ళు ఎవరితో ఎండిపోయినా మా బావిలో నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే పక్కనే మూసీ నది ఉంది కాబట్టి బావి ఎప్పుడు ఎండిపోవు. అది కానీ ఈ బావి మొత్తం ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 50 లక్షలు పెట్టినా అలాంటి బావి మనం సంపాదించలేం. కాబట్టి ఈ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ పాతదాని ప్రకారమే చేస్తే మాకు బాగుంటుంది. ఎందుకంటే దీనిపైన మా బతుకులని రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలో అర్థమైతే లేదు. బిడ్డ పెళ్లి చేయాలంటే నేను డబ్బులు ఎడికెళ్ళి తీసుకోవాలి, మాకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కాబట్టి దయచేసి ఈ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చగలరని కోరుతున్నాం. ఒకవేళ ఈ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖచ్చితంగా మా భూముల నుంచే తీసుకోపోతామంటే ఖచ్చితంగా మార్కెట్ రేటు కట్టియాలి. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉండొచ్చు. ఒకవేళ ఈ ట్రిపుల్ ఆర్ ఇలాగే కంటిన్యూ చేస్తామంటే మాకు మాత్రం మా భూములు కావాలి. మా భూముల నుంచి మేము ట్రిపుల్ ఆర్కి భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే మాకున్న చిరాస్తులు ఇదే కాబట్టి మా భూములు మేము ఇవ్వదలుచుకోలేదు. మీరు అలైన్మెంట్ దయచేసి మార్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అంతే. థ్యాంక్ యూ.